హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య కుకింగ్ స్టైల్. ఈరోజు మరొక ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనం అరటి పువ్వుతో పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందామని. తెలుసుకునే ముందే మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇది మాత్రం చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. చూడండి, ముందుగా మనం అరటిదవ్వ ఉంది కదండి, అరటిదవ్వ తీసుకుందాం. దాన్ని మనం పువ్వులన్నీ వేరు చేసుకుందాం. ఇలా వస్తాయి అన్నమాట పువ్వులు. ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా తీసుకోవాలి. చాలా వస్తాయండి ఇవి. పకోడీ మాత్రం చాలా బాగుంటుందండి వీటితో. చూసారు కదండి, ఇవి ఇలాగ అన్నీ తీసాను, ఇంతవరకు తీసాను. ఇంకా కూడా తీసుకోవచ్చు, కాకపోతే బాగా సన్నంగా వస్తాయి అవి. మనకి లోపల ఉన్న లేయర్లు తీయడానికి అవ్వదు, చేదు వస్తుంది అనమాట, అంతే. ఇంకా ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది చూసారు కదండి, లోపల ఇది ఒకటి ఇలా ఉంటుందండి, ఇది తీసుకోవాలి. ఆ తర్వాత ఇది ఒకటి ఉంటుంది చూడండి పొడవగా, ఇది మగయర అంటారు, దాన్ని తీసేసుకోవాలి. ఈ రెండు తీయడం వల్ల ఏంటంటే మనకి చేదు అనేది ఏదైతే వస్తుందో అది చేదు ఉండదు అనమాట. ఇది తీసేస్తే అప్పుడు చేదంతా పోతుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి. క్లియర్గా తెలుస్తుందని చూపిస్తున్నాను. మీకు ఈజీ కావాలంటే ఇది మెయిల్ది ఏదైతే ఉంది కదండి, అది ఇలా పట్టుకొని లాగేసినా కూడా రెండు వచ్చేస్తాయి, అంతే. చాలా ఈజీ అండి తీసుకోవడం. ఆ రెండు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చేదు అనేది రాదనమాట. అది చాలా సింపుల్గా కూడా వచ్చేస్తుంది. ఇది ఏంటంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇలాంటివి ఏమైనా దొరికితే మీరు వదిలేయకండి, తెచ్చుకొని ఇలా చేసుకోండి. పిల్లలకి కూడా మంచిది, మీకు కూడా మంచిది. చాలామంది ఏం చేస్తారంటే వేస్ట్గా పడేస్తారు, దీన్ని ఏం చేస్తాంలే అని. మిగతావన్నీ కూడా ఇలాగ తీసుకోవాలి. చూసారు కదండి, మొత్తం అన్నీ ఇలా తీసుకున్నాము, ఇలాగ వచ్చాయి. ఇప్పుడు దీన్ని మనం హాఫ్ బాయిల్ చేసుకుందామండి. మనం ఇప్పుడు ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకున్నాము. వాటర్ కొంచెం వీటెక్కనివ్వాలండి. వీటెక్కిన తర్వాత మనం అవి యాడ్ చేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే అందులో అగ్గర ఏదో ఉంటుందో అది పోతుంది అనమాట. వాటర్ వీటెక్కిందండి, ఇప్పుడు యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం ఇది ఉడకనిద్దామండి. కొంచెం ఉడికాక అప్పుడు తీసుకుందాం. ఈ లోపల మనం ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఆనియన్స్ వేసుకుందామండి. నేను పెద్ద సైజు 3 తీసుకున్నానండి, చిన్నవి అయితే మీరు ఒక 5 తీసుకోండి, సరిపోద్ది. పచ్చిమిర్చి నేను 10 కోసుకున్నానండి, ఎందుకంటే స్పైసీ కావాలి కాబట్టి. ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 15 యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే ఒక 3-4 తగ్గించేసుకోండి. చిన్నదే అల్లం ముక్కలండి, కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, జీలకర్ర కొంచెం వేస్తున్నానండి టేస్ట్ కోసం. సాల్ట్ ఒక 2 టేబుల్ వేస్తున్నానండి, చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే కలర్ వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నానండి, కొంచెం మెత్తగా ఉంటాయి అనేసి, లేదంటే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందామండి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని యాడ్ చేయలేదు. ఇప్పుడు అన్నీ కలిపాం కదండి. ఇప్పుడు నేను 1/2 కేజీ శనగపిండి వేస్తున్నానండి, దానికి 1/2 కేజీ శనగపిండి సరిపోద్ది. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి బాగా. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, దాంతో కలుస్తుంది. చూసారు కదండి, ఆల్రెడీ ఉడుకుతున్నాయండి. ఉడికిపోయేమో చూద్దాం ఒకసారి. ఆ అబ్బాయిలు అయితే సరిపోద్ది, దీంట్లో ఉన్న అగరంతా బయటికి పోతుంది, అందుకోసమే ఉడకబెట్టడం. దీన్ని ఇప్పుడు మనం తీసుకుందాం. ఇది ఇప్పుడు మనం గిన్నెలో తీసుకుందామండి, వేడిగా ఉండదు కదా, చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనిద్దామండి. ఈ లోపల మనం ఆయిల్ పెట్టుకుందాం, వీటెక్కుతుంది. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అంటే ప్యాన్ పెట్టుకున్నాను, ఇది వీటెక్కనివ్వాలి. ఇప్పుడు ఇది వీటెక్కిందండి. ఆయిల్ 1 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను, 1 లీటర్ ప్యాకెట్ వేస్తున్నాను. చూసుకో, సరిపోద్దండి పకోడీ కాబట్టి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కుతుంది కదండి, మనం ఈ లోపల ఇది కలుపుకుందాం.
ఇవి ఇందాక లేదు ఉంచుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది, ఇది వేసుకుందాం. దీంట్లో వాటర్ ఉంటుంది కదండి, దాని ప్రకారం మనం దీంట్లో వాటర్ చూసి వేసుకోవాలి, లేకపోతే పలచగా అయిపోతుంది. ఇప్పుడు కలుపుకుంది అది మొత్తం, చాలకపోతే ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ పడుతుందండి, వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకొని కలుపుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే ప్రాబ్లం అవుతుంది. ఎక్కువైపోయినా మళ్ళీ శనగకుండా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే మొత్తం కలుపుకోవాలి, వాటర్ చూసుకొని వేసుకొని. చూసారు కదండి, మొత్తం ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిందో లేదో చూద్దాం. ఆయిల్ వీటెక్కిందండి. పకోడీ వేసుకున్నాను. చూసారు కదండి, కలర్ వచ్చింది, ఫ్రై అయిపోయి. ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం. మొత్తం అన్నీ తీసుకుందాం. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా వచ్చాయి. మొత్తం అన్నీ ఇంకలా తీసుకోవడం. ఇలా ఆయిల్ అంతా ఇంకనెత్తామండి. మరొక వాయి వేసుకుందాం. వేసేసుకోవాలండి. దీన్ని పేపర్లో వేసుకుందాం. టిష్యూ ఉంటే టిష్యూ కానీ పేపర్, దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పేపర్లో పీల్చేస్తుంది. అందుకని ఇంకా మొత్తం అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. మిగతా అంతా కూడా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలుపుతూ ఉంటుంది అక్కర్లేదు. చూసారు కదండి, పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలా చేసి ఎలాగుందో నాకు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం మరో వీడియో.